అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది సండే రోజు వీడియో అండి. సండే రోజు మార్నింగ్ చికెన్ అయితే తీసుకొచ్చాం కదండీ! ఆ చికెన్‌లోదే కొద్దిగా అయితే ఉంచానండి. ఈవినింగ్ చపాతీలోకి ఫ్రై అయితే చేశాను. దానికోసం అయితే ముందుగా అయితే ఒక ఎల్లిపాయలైతే తీసుకున్నాను. ఒక 10 గలైతే ఫ్రై చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కూడా చిన్నగా అయితే కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఏసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకేంటి అంటే ఇది ఆ రోజు చపాతీలోకి ఈవినింగ్ బావుంటుంది కదా అనేసి ఇంక నేను కర్రీకి మొత్తం వండకుండా కొద్దిగా అయితే ఒక 200 గ్రామ్స్ వరకు అయితే పక్కన పెట్టాను. ఇంకా అది ఫ్రై అయితే చేస్తున్నానండి ఈవినింగ్ చపాతీలోకి. ఇంకా ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా అయితే కొత్తిమీర అయితే యేసుకున్నాను. యేసుకొని మంచిగా కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే పోసి యేసుకున్నానండి. డైరెక్ట్ ఎయకుండా వాటర్‌లో అయితే యేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొద్దిగా అయితే మేము పసుపు అయితే యేసుకున్నాను. యేసుకొని మంచిగా అయితే కలుపుకొని ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యేసుకున్నాను. ఇందులో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఫ్రై కదా! నేను వాటర్ అంతా పోయిందాక అయితే మంచిగా అయితే మగ్గనిచ్చుకున్నాను. కొంచెం అయితే గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా అయితే మగ్గాదండి. ఇంకా వాటర్ పోసుకున్నాను కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అది కూడా మంచిగా అయితే మగ్గాక కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ అయితే యేసుకున్నాను. కొద్దిగా అయితే సాల్ట్ కూడా యేసుకున్నాను. అంటే చికెన్ కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ ఏసి కడిగాను. ఇంకా దాని గురించని కొంచెం లాస్ట్‌లో అయితే సాల్ట్ అయితే ఏసి మంచిగా అయితే కలుపుకున్నాను. ఇంకా మంచి కలర్ వచ్చే వరకు అయితే కలుపుకున్నానండి. సాఫ్ట్‌గా పీసెస్ బావుంటుందండి. ఈ చపాతీలోకి గాని, అన్నంలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. లాస్ట్‌లో అయితే కొత్తిమీర అయితే యేసుకొని సర్వ్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.